వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. మొట్టమొదటి సంపూర్ణ తెలుగు భాషా శబ్దచిత్రం భక్త ప్రహ్లాద గురించి మరికొన్ని విశేషాలు. ఈ సినిమాలో ప్రహ్లాదునిగా టైటిల్ పాత్ర ధరించిన మాస్టర్ కృష్ణారావు ఆ తర్వాత మరే చిత్రంలోనూ నటించలేదు. హిరణ్యకశిపుడి పాత్రధారి వల్లూరు వెంకట సుబ్బారావు సతీ సావిత్రిలో యమధర్మరాజుగా నటించారు. 1936లో దేవదత్త ఫిలిమ్స్ తీసిన సతీ సులోచన చిత్రంలో రావణాసురునిగాను ఇంద్రజిత్గాను 2 పాత్రలు ధరించారు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో గల మునిపల్లె గ్రామంలో వల్లూరు వెంకట సుబ్బారావు జన్మించారు. అందువల్ల ఆయనను మునిపల్లె సుబ్బయ్య అని పిలిచేవారు. భక్త ప్రహ్లాదలో లీలావతిగా నటించిన కమలాబాయికి చెందిన కొన్ని విశేషాలు. ఆ రోజుల్లో తెలుగునాట సురభి నాటక కంపెనీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులుండేవి. 1903 సంవత్సరం ఏప్రిల్ 4న హైదరాబాద్లో జరిగిన ఒక నాటక ప్రదర్శన సందర్భంగా రంగస్థలం మీద ఒక అనూహ్యమైన గొప్ప సంఘటన జరిగింది. కమలాబాయి మాతృమూర్తి వెంకుబాయి సురభి సంస్థలో ప్రముఖ నటి. నాటకం సాగుతోంది. ఆమె అప్పుడు నిండు గర్భిణి. నటిస్తూ ఉండగానే పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. నాటక నిర్వాహకులు వెంటనే తెరదించారు. కొంతసేపు విరామం ప్రకటించారు. వెంకుబాయి మేకప్ వేసుకునే గదిలో సునాయాసంగా ప్రసవించింది. అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఆమె చేతుల్లోకి తీసుకుని రంగస్థలం ప్రవేశించింది. వెంకుబాయి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించడంతో ప్రేక్షకులు అచ్చెరు పొందారు. ఉద్వేగంతో హర్షాధ్వానాలు చేశారు. ఆ పసిపాప కమల. ఆ తర్వాత సురభి కమలాబాయిగా పేరు పొందింది. నాటకరంగం పట్ల సురభి సంస్థకు గల నిబద్ధత, అంకిత భావానికి ఈ సంఘటన మచ్చుతునక. కమలాబాయి చిన్నతనం నుండే నాట్యాన్ని అభ్యసించారు. సంగీత సాధన చేశారు. 6 ఏళ్ల వయసు నుండే నాటకాల్లో బాలకృష్ణుడు, ప్రహ్లాదుడు తదితర పౌరాణిక పాత్రలు ధరించేవారు. యవ్వనంలోకి అడుగుపెట్టిన అనంతరం కమలాబాయి నాయిక పాత్రల వైపు మొగ్గు చూపారు. శ్రావ్యమైన పద్య పఠనంతో అనతి కాలంలోనే వాసికెక్కారు. సురభి సంస్థ ఎన్నో పౌరాణిక నాటకాలను ప్రదర్శించింది. వాటిలో భక్త ప్రహ్లాద కూడా ఒకటి. ఈ నాటకంలో లీలావతిగా కమలాబాయి, మునిపల్లె సుబ్బయ్య హిరణ్యకశిపునిగాను నటించేవారు. తొలి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదలో నటించిన కమలాబాయి తెలుగు సినిమాల తొలి తారగా ముద్ర వేసుకున్నారు. తెలుగులో రూపొందిన 2వ చిత్రం శ్రీరామ పాదుకా పట్టాభిషేకము, 3వ సినిమా శకుంతలలో కూడా ఆమె ముఖ్య పాత్రధారిణి. ఈ విధంగా కమలాబాయి హ్యాట్రిక్ సాధించినట్లయింది. కమలాబాయి దాదాపు 30 సినిమాల్లో నటించారు. సతీ సావిత్రి, పాతాళ భైరవి, మల్లీశ్వరి, పృథ్వీపుత్ర, వీర అభిమన్యు, ద్రౌపది మాన సంరక్షణము, పత్ని, మానవతి, మాంగళ్య బలం, వెలుగు నీడలు వాటిలో కొన్ని. Please like, share and subscribe.